Hi, hello, good morning everyone. How are you all? I am pretty good. This is Sadhana. Those who are watching this video, welcome to Old is Gold. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే ఓనకాయ అంటే చిన్న చింతకాయలు ఉంటాయి చూడండి. ఆ చింతకాయతో ఈ రోజు రోటీ పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ చింతకాయ ఓనగాయ చిన్న చింతకాయని ఏమంటాం? ఓనగాయ అంటాం. ఈ ఓనగాయ బెల్లంతో చేద్దాం రోటీ పచ్చడి. ఓనగాయ బెల్లం పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా మనము చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇలా చిన్న ఓనగాయలు తీసుకోవాలి. వాటి రుచికి సరిపడా మిర్చి తీసుకోవాలి. లీవ్స్, అన్ని రకాల లీవ్స్, ఇంకా గార్లిక్, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా బెల్లం, జీరా, ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిర్చి ఇంకా ఓనగాయ చేసి పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి మిర్చి ఇంకా ఓనగాయ వీటన్నింటినీ కూడా రోలు శుభ్రంగా కడిగి రోట్లో వేసుకొని దంచుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను రోలు శుభ్రం చేస్తాను. చూసారా, శుభ్రంగా చేసుకున్నటువంటి రోట్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓనగాయ ముక్కలు వేసి దంచుకుందాం. అలా ఒక్కొక్కటిగా వేసి మెత్తగా దంచుకోవాలి. చూసారా, మెత్తగా అవుతుంది. ఇంకా బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచుదాం. ఇలా మధ్య మధ్యలో ముక్కలు యాడ్ చేసుకుంటూ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. అప్పుడప్పుడు సాల్ట్ వేస్తే మనకి తొందరగా మెత్తగా అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో సాల్ట్ యాడ్ చేస్తూ దంచేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తీసి ఒక పక్కన ఒక బౌల్లో పెట్టేసుకొని మిర్చి ఉంది కదా, ముందుగా ముక్కలుగా చేసుకున్నటువంటి మిర్చి, ఆ మిర్చిని కూడా వేసుకొని దంచేసుకుందాం. మిర్చి కొంచెం కష్టం కదా, కారం ఉంటుంది ముట్టుకుంటే, అయినా తప్పదు కదండి, చేయాలి కదా. అమ్మమ్మలు చేసినటువంటి రోటీ పచ్చళ్ళు తినాలి అంటే కష్టపడాల్సింది. ఇప్పుడు ఇది మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు బాగా చేసేవాళ్ళు కదా. చెట్టు నుండి వచ్చిన చింత చిగురు నుంచి చింత గింజల వరకు ఏది వదిలేయకుండా అన్ని రకాలుగా చేసేవాళ్ళు. చూసారా, ఇప్పుడు ఓనగాయ పేస్ట్ ఇంకా మిర్చి పేస్ట్ రెండు కలిపి దంచేసుకుందాం. అలా చూడండి. ఇప్పుడు ఇంకా మిగిలిపోయినటువంటి సాల్ట్ అంతా వేసేసి మెత్తగా దంచుదాం. ఇంకా మనకేమున్నాయి, బెల్లం ఉంది, రుచికి స్వీట్ కోసం తీసుకున్నాం కదా. మీకు కనుక ఇంకా ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే దానికి సరిపడా స్వీట్ కోసం బెల్లాన్ని వేశాను. తీయగా, పుల్లగా, వగరుగా చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత జీరా ముందుగా కొంచెం తీసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, గార్లిక్ ఇంకా కూడా వేసుకోవచ్చు. ఎంత గార్లిక్ ఎక్కువ వేస్తే అంత ఘాటు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత మెత్తగా చేస్తే అంత మంచి పులుపు, అంత మంచి స్వీట్నెస్ మనకి వస్తుంది. ఇలా అంతా కూడా దంచేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మెత్తగా దంచుతున్నాను. చాలా ఓపికగా దంచాలి. మెత్తగా దంచితే మనకి టేస్ట్ వస్తుంది. ధనియాలు కావాలి అనుకుంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకొన్ని ధనియాలు యాడ్ చేసి ఇలా మెత్తగా చేస్తున్నాను. ఇలా అంతా అయిన తర్వాత మళ్ళీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దంచేద్దాం. ఇంకా మెత్తగా, ఇంకా ధనియాలు ఉన్నాయి కదా, కొరియాండర్ సీడ్స్ ఇంకా మెత్తగా అయ్యే వరకు దంచుదాం. మొత్తం అంతా దంచిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టేసి, ఇనుప కడాయినే వాడతాను నేను చెప్పాను కదా మీకు. ఇనుప కడాయి పెట్టేసి కడాయి వేడయ్యేలోపు ఆయిల్ తీర్చుకుందాం మనం. వేడయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసేసి, చూసారా ఆయిల్ వేడేస్తున్నా. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేసి, ఆయిల్ వేడయింది చూడండి, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ముందుగా మనము మస్టర్డ్ సీడ్స్, తర్వాత జీరా సీడ్స్ అలా అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం అన్ని రకాల లీవ్స్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్ అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఆ లీవ్స్ అన్నీ వేసి అన్నీ బాగా ఫ్రై అయినాక కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు టర్మరిక్ పౌడర్ వేద్దామా? వేసేద్దాం. టర్మరిక్ పౌడర్ వేసేసి బాగా కలపాలి. ఇంకేముంది, అంతా ఫ్రై అయినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఓనగాయ
పచ్చడి రోటీ పచ్చడిని అందులో వేసి పోపులో వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయడమే. అంతే, తీయ తీయగా పుల్ల పుల్లగా వగరు వగరుగా ఉండేటువంటి చింతకాయ మీన్స్ ఓనగాయ బెల్లం రోటీ పచ్చడి రెడీ అయ్యింది. చూసారా ఫ్రెండ్స్, చూస్తేనే వాటర్ వస్తున్నాయి, నోరు ఊరుతుంది నాకైతే. చాలా బాగుంటుంది. తీయగా పుల్లగా వగరుగా తినాలనుకునే వాళ్ళకి మంచి అన్నంలోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, దోశల్లోకి తినొచ్చు, పెరుగంచుకు తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. మంచి చట్నీ మనకి రెడీ అయిపోయింది. మంచి పచ్చడి మనకి రెడీ అయిపోయింది. బాగుంది కదా. ముందుగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళకి వ్యూవర్స్కి కూడా, అలాగే ముందు ముందు ఎలాగో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ పచ్చడి నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటే బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్. బాగుంది పచ్చడి, మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి.